10 ఏళ్లుగా ప్రేమలో సాయి పల్లవి. తనదైన అందం ప్రతిభతో ప్రజల హృదయాల్లో నిలిచి ఉంది సాయి పల్లవి. ఈ భామ నృత్యాలకు ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. ఎనర్జెటిక్ డాన్స్లతో యువ హృదయాలను కొల్లగొట్టింది. తనను ఆరాధించే కుర్రాళ్ళు లక్షల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు సాయి పల్లవి ప్రేమలో పడిందని తెలియగానే వీరంతా కంగు తింటున్నారు. ఇంతకే సాయి పల్లవి ఎవరితో ప్రేమలో ఉంది అంటే వివరాల్లోకి వెళ్ళాలి. అవును, నిజంగానే డాక్టర్ సాయి పల్లవి ప్రేమలో ఉంది. కానీ అది ఒక సాధారణ యువకుడితో కాదు, ఒక వీరాధి వీరుడి కుమారుడితో ప్రేమలో పడింది. ఇంతకీ ఎవరా వీరుడు అంటే పౌరాణిక జానపద కాలానికి వెళ్లాల్సి ఉంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి మహాభారతం గురించి ప్రస్తావించింది. భారతంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడితో తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. అభిమన్యుడి పాత్ర తనను ప్రేమ ముగ్గులోకి దించిందని కూడా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి హోస్ట్ ప్రశ్నించగా తాను అభిమన్యుడితో ప్రేమలో ఉన్నానని, గత 10 సంవత్సరాలుగా అతడితోనే ప్రేమలో ఉండిపోయానని చెప్పింది. అభిమన్యుడు పాండవులలో ఒకరైన అర్జునుడి కుమారుడు. ప్రజలంతా మెచ్చే మహాభారతంలోని ఒక కీలక పాత్రధారి అని మనందరికీ తెలుసు. సాయి పల్లవి మాట్లాడుతూ, మహాభారతం అంటే నాకు చాలా గౌరవం. నేను అర్జునుడి కొడుకు అభిమన్యుడిని ప్రేమిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను అభిమన్యుడి గురించి చాలా చదివి తెలుసుకున్నాను. గత 10 సంవత్సరాలుగా అతనితో ప్రేమలో ఉన్నాను అని సాయి పల్లవి చెప్పింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ఇతిహాసాల పురాణ పురుషులను ప్రేమిస్తే ఎలా, ఇప్పుడున్న యూత్ అంతా ఏమైపోవాలి అంటూ కుర్రాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.